మీడియా తెలుగుకి స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరు అధికార పార్టీ అండదండలతో రేషన్ మాఫియా రోజురోజుకు రెచ్చిపోతూనే ఉంది. పేద ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని వారికి చేరకముందే అక్రమార్కుల చేతిలో బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంటికి రేషన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నప్పటికీ ప్రొద్దుటూరులో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. వైఎస్ఆర్ కాలనీ సాయి కోటిరెడ్డి రోడ్లో నిన్న రాత్రి జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. రేషన్ బియ్యం ట్రక్కులకు బ్లాక్ మార్కెట్కు తరలించే క్రమంలో స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా తాము ఎమ్మెల్యేకు చెందిన మనుషులమంటూ మాఫియా దౌర్జన్యాలకు పాల్పడింది. మమ్మల్ని ఎవరు ఆపగలరు అంటూ హుకుం జారీ చేయడం జరిగింది. సెకండ్ ముంబైగా పేరొందిన ప్రొద్దుటూరు వ్యాపార రంగంలో ఇప్పుడు రేషన్ మాఫియాలు కూడా ముంబై గ్యాంగులకు తలపించే స్థాయిలో చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక మరింత విచారక విషయం ఏమిటంటే చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ ఈ అక్రమార్కుల కళ్లుగప్పి మాఫియాలకు దాసోహం అవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతా అని ప్రకటించినా ఆ హామీలు వార్తలకే అంటే పొద్దున్నే తీసుకొచ్చి పెడతావు నువ్వే. ఇంకా ముందు మాట్లాడుతుంది దూరం విలేకరులు రాముడికి రావుడికి పోయింది సాధ్యం చేస్తాను ఏం కాదు కానీ చెప్తా ఇంకా చెప్తా